వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజైతే మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను, సాబుదాన్య కిచిడి. దీన్నైతే చాలామంది ఇష్టపడతారు, నాకైతే మరీ ఇష్టం. దీనికోసం ఇలా సాబుదాన్య తీసుకున్న ఒక గిన్నెలోకి వీటిని వాటర్ వేసేసి కడిగేసేసుకోవాలి. లైట్గా ఇలా అనేసి వాటర్ పారబోయాలి, అంతేగాని దీన్ని ఇలా పిసికి పోయకూడదండి, ఎందుకంటే ఇందులో పిండి అంతా కూడా వెళ్ళిపోతుంది. అందుకనేసి ఇలా లైట్గా వాటర్ పోసి ఇలా చేయితో ఇలా అనేసి వాటిని పారబోసేసి కొంచెం వాటర్ పైకి వచ్చేటట్టుగా వేసేసుకొని ఈ సాబుదానాలను నానబెట్టేసేసుకోవాలి. ఒక 1 అవర్ వరకు నానబెట్టేసేసుకుంటున్నాను. 1 అవర్ తర్వాత ఇలా నానిపోయినాయండి సాబుదాన్య. ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టుకొని ఒక పిడికెడన్ని పల్లీలు వేసుకోవాలి. ఈ సాబుదాన్య కిచిడికి మెయిన్ ఏంటి అంటే ఈ పల్లీలే. ఈ పల్లీలను మంచిగా వేయించుకోవాలి. వేయించేసుకొని కొంచెం చల్ల వేసుకోవాలి. ఒక ప్లేట్లో వేసేసుకొని ఇదిగోండి సాబుదాన్యను ఒక గిన్నెలో వేసేసుకున్నాను. ఇప్పుడు పల్లీలను మిక్సీ పట్టేసేసుకున్నాను. బరకగా మిక్సీ పట్టుకోవాలి, పౌడర్ లాగా పట్టుకోవద్దు. ఈ మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పల్లీలను ఈ సాబుదానాలలో వేసుకొని ఒకసారి మంచిగా ఇలా చేయితోని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టేసేసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 7-8 పచ్చిమిర్చిలు తీసుకున్నాను నేను, కట్ చేసి పెట్టేసేసుకున్నా. వీటిని ఇందులో వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇది స్లిమ్లో పెట్టి చేసుకోవాలండి సాబుదాన్య, లేకపోతే ఇది గడ్డల్లాగా దగ్గరకు వచ్చేస్తుంది. అందుకనేసి స్లిమ్లో పెట్టి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఫ్రై అవ్వగానే ఇందులోకి సాబుదాన్య వేసేసుకోవాలి. ఇందులో పసుపు వేయరు. ఇలా వేసేసుకొని దీన్ని స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. దీన్ని నిదానంగా చేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది. అయితే ఇలా కలుపుతూ ఉండాలి. స్టవ్ మాత్రం ఖచ్చితంగా స్లిమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెడితే అడుక్కి అంతా కూర్చుండేసి ఇలా ఎలా అంటే ముద్దలాగా వస్తుంది. కాబట్టి ఈ సాబుదాన్యకు కొంచెం టైం పడుతుంది, నిదానంగా చేసుకోవాలి. అయితే మీ అందరికి కూడా ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేసి ముందుకు పంపిస్తారనేసి నేను ఆశిస్తున్నాను. మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తామండి, మంచి టిప్స్తోని. ఇలా మంచిగా కలిపేసేసుకోవాలి. నిదానంగా చేసుకోవాలండి, ఏమాత్రం తొందరపడకుండా మెల్లిగా చేసుకోవాలి. ఇది ఏంటి అంటే ఏకాదశి రోజు మాత్రం చాలామంది తీసుకుంటారు ఈ సాబుదాన్యను. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఏంటి అంటే మెయిన్ ఉల్లిపాయ వేసుకోరండి ఈ సాబుదాన్యాలలో. ఓన్లీ పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కూడా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇది మంచిగా టిఫిన్ లాగా మంచిగా లాగించవచ్చు, అంత బాగుంటుందండి టేస్ట్ అనేది. నాకైతే బాగా ఇష్టం సాబుదాన్య, మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం. ఇంతే అండి సాబుదాన్య కిచిడి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేసి ఒక కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.